హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎక్కడ నేను వెతుకుతున్న నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఎక్కడ మెడ రుద్దుకుంటూ ఉంటే గజ్జి తామర దురద వచ్చినాయి అనుకోకండి. ఆయన అది మెడ రుద్దుకుంటే డెసిషన్ తీసుకున్నట్టేనే మొన్న ఒక సినిమాలో కూడా చెప్పారు. ఆ గజ్జి తామర కాకుండా మెడ రుద్దుకోవడం అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఏమో అని నేను అనుకునేవాడిని. కానీ కాదు, అది సైకలాజికల్ డిజార్డర్ కాదు. ఏదైనా మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఆ టైం లేక కోసం మెడ, చేతులు, ఏళ్ళు, గోళ్ళు, పెదవులు కొరుక్కోవటం ప్రతి ఒక్కళ్ళకి అలవాటే. కానీ ఇక్కడ గోకుడు బ్యాచ్ మొత్తం జనసేనలోనే ఉంటూ నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 'అరవ శ్రీధర్' విషయంలో అడగగానే మీడియా నుంచి పారిపోయినటువంటి సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఎక్కడున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు విషయంలో రంకెలేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? గతంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నేను మీకు వినిపిస్తాను. అప్పుడు మీరు చెప్పండి. ఆడవారికి ఏమన్నా అంటే సార్ అసలు తట్టుకోలేరంట. సార్, గతంలో మీరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చెత్తకి ఏమన్నా సంబంధం ఉందా? నాకది చెప్పండి సార్. ఎందుకంటే మీరు ఏదేదో చెప్తారు, ఏదేదో మాట్లాడతారు. చివరికి ప్రజల్ని ఎర్రి పప్పల్ని చేసి మీరు మీ పబ్బం గడుపుకుంటారు. అసల ఇంత ఘోరమైనటువంటి రాజకీయ నాయకుడిని నా ఎంటైర్ జీవిత చరిత్రలోనే నేను చూడలేదు అని చాలామంది ముక్కున వేలేసుకొని ఫక్కున నవ్వి పోతూ ఉన్నారు. ఈ ఫక్కున అనేది బూత్ అనుకోకండి, అది కరెక్టే. కాబట్టి ఇప్పుడు మీ అందరికి ఒక విషయం నేను క్షుణ్ణంగా చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఒక ఎమ్మెల్యే అమ్మాయిని మోసం చేశాడంటే మన సార్ దగ్గర నుంచి రియాక్షన్ ఉండదు. 'అరవ శ్రీధరు' ఒక యువతిని అనేక విధాలుగా వాడుకొని అన్యాయం చేసి ఆ పిల్లకి, ఆ అమ్మాయికి బాత్రూంలో వీడియోస్ చేసి అస్సల అది ఈ ఒరిజినల్ వీడియోస్ నా దగ్గరికి వచ్చినాయి బాసు. చూడలేక సత్యాము. అదే వ్యక్తి నడి రోడ్డు పైన ఒక మహిళని కర్రతో, రాడ్డులతో కొట్టిస్తున్నా కూడా కనీసం ఆ వీడియోలు చూసి కూడా చెల్లించినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దారుణాన్ని ఏం చేయాలి? సుగాలి ప్రీతి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన పనికి మాలిన చెత్త మనిషి అంటూ ప్రజలు తిడుతూ ఉన్నారు. ఒక అమ్మాయికి నడి రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలే. ఒక అమ్మాయి చచ్చిపోతే శవం మీద రాజకీయం చేసాడు. ఇంకొక మహిళని పిఠాపురంలోనే ఒక వ్యక్తి విచక్షణ రహితంగా కొడుతుంటే ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈయన చెప్పడానికేమో కిలోమీటర్ల డైలాగులు ఉంటాయి. సముద్రం ఒకళ్ళ కాళ్ళ కింద వంగదు అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి సొల్లు మాటలు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడిన మాటలు. స్త్రీలకు భద్రత చేస్తాం, మీ మీద చేయేస్తే ఊరుకోమని కథలో చెప్పారు. ఈయన ఆడబిడ్డని నడి రోడ్డు మీద కొడుతూ ఉంటే వాడు తాతం శెట్టి అనే పరమ బోకుగాడు ఆడపిల్లని నడి రోడ్డు మీద కొడుతూ ఉంటే ఏం పీకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ ఎవడి సమస్యలు తీరుస్తున్నారు మీరు? అంటే అక్కడ ఏదో ల్యాగ్ వచ్చింది, దయచేసి ల్యాగ్ అనుకోకండి, అర్థమైపోయింది మీకు. ఏం పీకుతున్నారు సార్? ఒక ఆడపిల్ల 'అరవ శ్రీధర్' అనే ఒక ఎదవ నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు అంటే కనీసం ఆ అమ్మాయి మీ పార్టీ ముందుకొచ్చి న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని తగలబెడతా అంటే ఏం పీకుతున్నావు పవన్ కళ్యాణ్? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఆ పిల్ల ఆడపిల్ల కాదా? ఆ అమ్మాయికి బ్రతికే హక్కు లేదా? ఆ అమ్మాయికి ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన నువ్వు ఎక్కడ పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్నావు గురువా అంటూ ప్రజలంతా అడుగుతున్నారు. కనీసం ఒక్కసారైనా మొహం చూపించి సిగ్గుతో తలదించుకొని బ్రతుకుతున్న నీ బ్రతుకుకు అర్థం రావాలంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలయ్యా నువ్వు. ఆడవారికి అన్యాయం జరిగితే కఠిన చట్టాలని కుళ్ళు కబుర్లు చెప్పి సొల్లు మాటలు చెప్పిన నీలాంటి వాడు రాజకీయాలకే కాదు, కనీసం ఒక ఆడపిల్లకి అన్నగా,
ఒక ఆడపిల్లకి భర్తగా కూడా పనికిరారని దేశవ్యాప్తంగా ప్రజలు అనుకునే లోపే నువ్వు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడెప్పుడో కురుక్షేత్రం జరిగింది. ఆడబిడ్డ వస్త్రాలు లాగితే. ఇప్పుడు నడి రోడ్డు మీద ఆడబిడ్డని పోలీసుల చేతిలోంచి లాఠీ లాక్కొని మరి విచక్షణారహితంగా కొడుతున్న నీ పార్టీ నాయకుడు తాతంశెట్టి గురించి చాలా గర్వంగా ఊగిపోతూ ఉన్నా. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం లేని బ్రతుకా నీది. తప్పిపోయిన 30,000 మంది ఆడపడుచులన్నావు. ఇది కూడా సొల్లు కబుర్లే అని తెలిసిపోయింది అందరికీ. రాబోయే రోజుల్లో చిల్లర పావలా అంటూ నీ పైన ప్రజలు కక్కుర్సిలో మట్టి తీసుకొచ్చి వేయకముందే, మొహం మీద కాండ్రించి ఉయ్యకముందే స్పందించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పట్టించుకుంటే మనిషి అంటారు, పట్టించుకోకుండా పక్కనుంటే కుక్కరా వీడు అంటూ ఉంటారు. అటువంటి మాటలు మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు? ఓట్ల కోసం దిగజారి సుగాలి ప్రీతి మరణాన్ని వాడుకున్న నువ్వు 32,000 మంది తప్పిపోయారు. అందుట్లో వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళే మొత్తం చేశారని చెప్పిన నువ్వు కనీసం వాటికి రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా గుర్రు పెట్టి కుంభకర్ణుల్లా నిద్రపోతూ ఉండటం చాలా బాధాకరం. తాతంశెట్టి అనేవాడు నీ పార్టీకి చెందినవాడు. అరవ శ్రీధర్ అనేవాడు నీ పార్టీకి చెందినవాడు. ఒక మాల మహిళను వసే మాల ఎల్లు అని తిట్టుకుంటూ నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కొట్టుతూ ఉన్నాడంటే నీలాంటి చేతకాని డిప్యూటీ సీఎం ఉంటే ఏంటి, పోతే ఏంటి? మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు మీకు ఒకసారి వినిపించాలనుకుంటున్నా, వినండి. సినిమాలో నేనేమో కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్లా. నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను ఆడపిల్లల జోలికి ఎవ్వరు కఠినమైన చట్టాలను పట్టుకొస్తాను. మరి అరవ శ్రీధరు ఈ తాతంశెట్టి ఆడపిల్ల మీద చెయ్యలేదా? చెయ్యేసినా నీ కళ్ళు నీ కళ్ళు పోయాయా అని అడగాలండి పవన్ కళ్యాణ్. ఇంతేకాదు ఈయన సొల్లు కబుర్లు అన్ని కాదు, ఇన్ని కాదు, చాలా ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఒక పిఠాపురంకు చెందినటువంటి ఒక మహిళ పైన ఒకడు దౌర్జన్యంగా ఎలా దాడి చేస్తున్నాడో మీరు చూడండి. దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. సో ఇటువంటి దరిద్రమైనటువంటి దుర్భాగ్యపు స్థితిలో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతుంటే కనీసం పవన్ కళ్యాణ్ నేను డిప్యూటీ సీఎం అని ఉచితంగా ప్రజల సొమ్ముతో వచ్చిన డబ్బులతో హెలికాప్టర్లో తిరగటమే కాదు సార్, అప్పుడప్పుడు మనిషిలా స్పందించండి, సిగ్గు శరంతో బ్రతకండి, ప్రశ్నించవలసిన టైంలో నిద్రపోకండి అంటూ ప్రజలు మొహం మీద ఉమ్మేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ పైన. దయచేసి అది అర్థం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాగో రాజకీయ భవిష్యత్ అనేది శూన్యం. నీ పార్టీలో అరవ శ్రీధర్ లాంటి ఒక ఆడపిల్ల జీవితాలతో ఆడుకునే పోరంబోకులు, అదేవిధంగా ఈ కిరణ్ రాయల్ అనే ఒక లఫంగి, ఎందుకంటే సార్ గారు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని డాన్సులు వేయటాలు, ఆ ఆడవాళ్ళు లవ్వు గివ్వు కొవ్వు అంటూ వాళ్ళ డబ్బులతోనే జల్సాలు చేసి వాళ్ళపైనే దాడులు చేయటాలు, ఇలా ఒకరా రెండా రికార్డింగ్ డ్యాన్సులన్నీ మనోళ్ళే, మళ్ళీ రికార్డింగ్ డ్యాన్సుల్లో బట్టలు ఇప్పేయమని ప్రెజర్ చేసేది మనోళ్ళే. ఇట్లాంటి కుసంస్కారులను తీసుకొచ్చి రాజ్య నిర్మాణం చేస్తా అంటూ మీరు చెప్పిన సొల్లు కబుర్లు మేము వింటూ ఉంటే ప్రజలు కూడా ఇది నిజమని నమ్ముతూ ఉన్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే మీ పైన ఉన్నట్టు అభిమానం అది మొత్తం కూడా గంగలో కలిపారు. చాలా మంది ఈ పవన్ కళ్యాణ్ పిల్ల బచ్చాలంతా బయటకు వచ్చి ఏ అంటూ ఉంటారు. మీరు పుట్టక ముందే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా, మీరు పుట్టక ముందే జనసేన ఐడెంటిటీ కార్డు పొందిన కార్యకర్తను రా. ఆయన చేతకాని పనికి మాలిన సిద్ధాంతాలు చాలా మంది కొట్టి వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా క్లియర్గా దగ్గర 59 మంది ఎమ్మెల్యేలతో, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రోగ్రాం చేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ సంస్కారాన్ని, అమ్ముడుపోయిన నేచర్ని నాకు చెప్పిన తర్వాత తట్టుకోలేక విడిచి బయటకు వచ్చిన వాడిని. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఇట్లాంటి సోది కబుర్లు చెప్పేవాడిని కాకుండా నిజాలు మాట్లాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.